RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम। దేశ రాజధాని ఢిల్లీలో పార్వతీపురం జిల్లా యువత క్రీడల్లో తమ ప్రతిభను కనబరిచి మన్యం జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కోరారు। పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం జిల్లా యువజన సర్వీసుల శాఖ సెట్విజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవం ఎమ్మెల్యే ప్రారంభించారు। ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు। పార్వతీపురం తమ సత్తా చాటి ఢిల్లీకి వెళ్లేందుకు ప్రతిభ కనబరిస్తే వారికి ఢిల్లీ వెళ్లేందుకు తమ సొంత డబ్బులతో ఫ్లైట్ టికెట్స్ చేయించి ఢిల్లీలో ఉన్న రోజులకు ఉచితంగా వసతి కల్పించి అక్కడ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసేందుకు తానుకు ముందుకు వస్తామన్నారు। యువత వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు। అలాగే ఈ కార్యక్రమానికి యువత అంబాసిడర్స్ గా పనిచేయాల్సిన అవసరం ఉంది। మీ యొక్క కల్చర్ ని, మీ యొక్క హెరిటేజ్ ని మీరే ముందుకు తీసుకెళ్ళాలి। భారతదేశంలో గొప్ప గొప్ప కల్చర్స్ ఉన్నాయి। మన జాతాపులు, మన సభలు వేసే ఆర్ట్ ఇక్కడ దేశంలో కాదు ప్రపంచంలో ఎవ్వరూ వేయలేరు। అలాగే ఇందాకలా మన యాదవ్ సోదరులు ఏసియన్ డాన్స్ వాళ్ళు కనుక్కున్నదే, వాళ్ళు ఏం డిగ్రీ చేశారు, ఏం కల్చర్ చేశారు అంటే ఇది గొప్పతనం మన దేశం యొక్క కల్చర్ని। అలాగే కొంతమంది నేతలు ఉన్నారు, వాళ్ళు అద్భుతంగా నేస్తారు। వాళ్ళు ఏ పిహెచ్డీ చేశారు, ఏ రాకెట్ సైంటిస్ట్ చేశారు, ఏమీ లేదు। ఇంత గొప్ప డైవర్సిటీ కంట్రీలో పుట్టిన మనందరం దేశం ఫస్ట్, ఆ తర్వాత ఏదైనా విషయాన్ని గుర్తుపెట్టుకోండి। మీరు ఎక్కడికి వెళ్ళినా భారతీయులను చెప్పుకునే గొప్పతనం మనలో ఉంది। ప్రపంచంలో ప్రతి చోట భారతీయులు ఉన్నారు। రాబోయే 2047 కల్లా ప్రపంచంలోనే భారతదేశం అంటే ప్రపంచం ఒక చిన్న భారతదేశంగా తయారయ్యే విధంగా ఉంది। ఏ దేశంకి వెళ్ళండి, తెలుగు కమ్యూనిటీ ఇప్పుడు లండన్కి వెళ్ళారు, ఎవరికి రానంత రెస్పాన్స్ చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది। మొన్న ఆస్ట్రేలియాకి లోకేష్ గారు వెళ్ళారు, అంటే తెలుగు వారు ఇప్పుడు ఆల్రెడీ ఖండాంతరాలు అందరిలో ఉన్నారు। 2047 కల్లా చంద్రబాబు నాయుడు టార్గెట్ ప్రపంచంలో ప్రతి దేశంలో తెలుగువాడు ఉండాలి। వాళ్ళు వారి ఇన్కమ్ ఎంతైనా ఎక్కువగా ఉండాలి, వాళ్ళు ఆ దేశాన్ని శాసించే వాళ్ళుగా ఉండాలనేది ఒక కళ మన గౌరవ ముఖ్యమంత్రిది। రాబోయే 2047 కల్లా ఆ లిస్ట్ లో మీరే ఉంటారని తెలియజేస్తూ ఈ గొప్ప కార్యక్రమాన్ని పిలిచిన యోజన మన సెక్యూరిటీ సిఇఓ గారికి, అలాగే సెంట్రల్ టీం నుంచి వచ్చిన వాళ్ళకి, ఇక్కడ ప్రిన్సిపాల్ గారికి, అలాగే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి, మిగతా అధ్యాపకులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। జై హింద్।